లోపల చెట్లు నాటించే అవకాశం ఉంది. అది ఒకసారి మేము ఎస్టిమేషన్ చేస్తాము. ఆ చెట్లు నాటించడానికి వచ్చినప్పుడు మీరు చిన్న చిన్నవి అయితే పొదలు అట్లాంటివి వాళ్ళు చేత చేయవచ్చు. ప్రత్యేకంగా అయితే నా తీసుకొచ్చి కంప్లీట్ ఆ చెట్టుకి ఎస్టిమేషన్ వేస్తాం. జూలై ఈ ప్రస్తుత ప్రభుత్వం మనకు ఉద్యాన శాఖల పంటల సాగుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, మొక్కలు నాటడం నుంచి పంట కోత అనంతరం స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ వరకు కూడా ఎన్నో రకాల పథకాలతో రైతులకి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనకి ఇంకా పథకాలు అనేవి రాలేదు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ప్రాబ్లమ్స్ చెప్పడం కానీ దాన్ని వినియోగించుకునే విధానంలో కూడా ఉంటుంది. కానీ ప్రాబ్లం రాకుండా ఎప్పుడు ఇదే గొడవ. ఏపీఓ తప్పితే వేరేదేది రిపోర్ట్ అంటే ఉండొచ్చు, కొంత ఎక్కువగా కనిపించేది ఒక ఏపీఓ దగ్గర అది రిపీట్ కాకుండా. పోయినసారి మా ఇరిగేషన్ చెరువులు 3 ఉన్నాయి. మా పంచాయతీ కూడా గ్రామ పంచాయతీలో 3 ఉన్నాయి ఇరిగేషన్ సెలవు పడుతుంది. 3 ఇరిగేషన్ చెరువులు ఎన్నిసార్లు చెప్పిన రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆ కాలం మనీ పెట్టండి, ఎస్టిమేషన్ చేయమని ఎన్నిసార్లు తీర్మానం కనీసం ఒక్కసారి కూడా ఆయన అనుకోలేదు. ఎన్నిసార్లు చెప్పారు. ఇన్నేమో మీటింగ్లు ఏమో అన్నీ చెప్తున్నారు. కానీ మేము సర్పంచ్ గా వచ్చి మిమ్మల్ని అడిగితే దాన్ని రిక్వెస్ట్ కూడా లేదు. ఎన్నిసార్లు వచ్చామో ఎన్నిసార్లు కాకుండా చూసుకోవాలంటే మనం సహకరించాలి. వాళ్ళు కొత్తగా వచ్చింది, మనకైతే సబ్జెక్ట్ ఉంది అంటున్నారు. సరే, మనకు కొన్ని రోజులు తెలుస్తుంది. సబ్జెక్ట్ అయితే ఉంది, దాన్ని ఉపయోగించుకునే విధానం మనలో ఉండాలి. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అది నెక్స్ట్ టైం రిపీట్ అయితే మనం దానికి తగ్గట్టు ఉంటుంది. అంటే తెలియదు కదా, వెళ్ళి నేను కలిసి చెప్పండి, గుడిగా కలిసి చెప్పండి. పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. రెండవది ఏంటంటే మన ఉపాధి హామీ పథకంలో మెయిన్ ఇక్కడ అన్ని స్కీమ్స్ కంటే కూడా బాగా వెయ్యాలంటే మాత్రం ఉపాధి హామీకి అందరూ ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఏ విధంగా అంటే దాదాపు వాళ్ళు మనం లేబర్ మీద 100 రూపాయలు ఖర్చు పెడితే 40 రూపాయలు మనకి సిమెంట్ రోడ్లు కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు అనిపిస్తుంది. విషయాన్ని కూడా మీరు చాలా వేస్తున్నారు. అట్లాగే రెవెన్యూ సంబంధించినటువంటి ఫ్రీ బోర్డ్ అసైన్మెంట్ గతంలో జరిగినటువంటి అవకతవకలని సరిచేయమని ఈ రాష్ట్ర గవర్నమెంట్ వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 4784 సరైన నమూనాలకు సంబంధించిన భూమి విస్తీర్ణం 4784 ఎకరాలకు సంబంధించింది ఫ్రీ బోర్డ్ అసైన్మెంట్ పట్టాలు త్వరలో ఈ గవర్నమెంట్ లో అందజేస్తారు. అవి వచ్చిన తర్వాత పట్టా భూములుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. అమ్మకాలు మరి మార్పు చేర్పులు చేసుకోవచ్చు. అట్లాగే హౌసింగ్ వాళ్ళకి సంబంధించిన త్వరితగతిన ఇంటికి నివేశ స్థలం తర్వాత ఇంకేమైనా మిగతా విషయాలు సర్టిఫికేట్ ఇవన్నీ త్వరితగతిన చేస్తున్నాం. ఏమైనా డిస్ప్యూట్లు ఉంటే తహసీల్దార్ గారు శుక్రవారం రోజు కోర్టు విధించి ఎవరికి చేయదగినటువంటి చేస్తాము అన్నట్టుగానే ఒక ఆర్డర్ కాపీ పోస్ట్ ద్వారా లిఖితపూర్వకంగా వారికి ఇంటికి చేరవేస్తున్నారు. మరి వాళ్ళు జనవారిపాలెంలో తుప్ప దగ్గర వాళ్ళు అర్జీ ఇచ్చారు. ఏమనంటే వాళ్ళకి లాంగ్ బ్యాగ్ ఉన్నాయని స్తంభాలు లేవని. అయితే మేము స్కెచ్ గీయడం జరిగింది, ఎస్టిమేషన్ కూడా వేసాము. అయితే దాన్ని పంచాయతీ వారికి పంపిస్తే వారు దానికి కట్టవలసిన మొదలు కడితే ఖచ్చితంగా ఆ ఎస్టిమేషన్ ఆ యొక్క వర్క్ కంప్లీట్ చేస్తామని ఏగా చెప్పాము. జనవాడలో ఒక 5-6 హోల్సేల్ లేదు. మీరు 5-6 రేట్లకు హోల్సేల్స్ ఎస్టిమేషన్ ఇస్తారు. గ్రామ పంచాయతీలో మనకు బడ్జెట్లో 1% మాత్రమే దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది. అవి దాని ప్రకారం ఏంటంటే కన్జ్యూమర్ ఎప్పుడైతే కనెక్షన్ అడుగుతారో కన్జ్యూమర్కి కనెక్షన్ మీకు అప్పుడు ఎస్టిమేషన్ జరుగుతుంది. ఇప్పుడు పంచాయతీలో అధిక భారం ఉంటుంది. ఒక లైన్ వేస్తాం, 2 లైన్ వాళ్ళు అడుగుతారు. ఈ విధంగా అవుతుంది. దాని మీద కూడా నేను బాడీలో ప్రెజెంట్ చేశాను. అదే మీకు లెటర్ పెడతాను. అవి కూడా అవి కూడా ఉన్నాయి. తెలియజేస్తున్నాను.
తర్వాత మన మండల కార్యాలయం తరఫున కూడా మన ఇక్కడ ఉండే స్టాఫ్ మా ఆధ్వర్యంలో కూడా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి మీద ఈసారి వచ్చిన లోన్ల గురించి జూనియర్ అసిస్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందిగా దీక్షితులు ఎంపీడీసీ గారికి, ఎంపీడీ గారికి, ఎంపీడీసీలందరికీ, సర్పంచ్లందరికీ, మండల స్థాయి అధికారులందరికీ నా నమస్కారం. మండల పరిషత్ తరఫున ప్రతి నెల డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా మనం ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాము. ఈ నెలలో ఇప్పుడు సాధారణ సమావేశం జరుగుతుంది కాబట్టి మార్చి నెలలో మనము ఎన్టీఆర్ భరోసా పథకం కింద 6,415 పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి గాను 2,77,17,000 రూపాయలు ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. దీనిలో 6,415 పెన్షన్స్ లో అభయహస్తం 125, సికేడియు కిడ్నీ డయాలసిస్ పెన్షన్ 10, అట్లనే డప్పు ఆర్టిస్టు 141, డిసేబుల్డ్ పెన్షన్స్ 719, ఓఏపీ పెన్షన్ 3,527, అలాగే పారాలసిస్ పెన్షన్స్ 21, తర్వాత ఆర్టిస్ట్ పెన్షన్స్ ఒక 5, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ 162, క్యారీ టాపర్స్ 30, ట్రాన్స్జెండర్స్ 1, వీవర్స్ 20, విడో పెన్షన్స్ 14,444, టోటల్ 6,415 పెన్షన్లు 2,77,17,000 రూపాయలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద మార్చి నెలకు గాను ఏప్రిల్ 1వ తేదీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో భాగంగా మనకి 2024-25 సంబంధించి సబ్సిడీ లోన్స్ స్టార్ట్ అయినాయి. లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం 2025-26 కింద బీసీ యాక్షన్ ప్లాన్ లో మనము బీసీలకు గాను 30 రోజులు సబ్సిడీ లోన్లు మంజూరు చేస్తున్నాము. అట్లాగే చంద్రన్న స్వయం ఉపాధి పథకం కింద కాపు రోజులు ఒక మండల స్థాయిలో, మండల లెవెల్ 4, రెడ్డి కమ్యూనిటీకి సంబంధించి 4, కమ్మ కమ్యూనిటీకి సంబంధించి 2, ఆర్యవైద్యకు సంబంధించి 1, టోటల్ గా 42 పెన్షన్స్, 42 లోన్స్ మనం మంజూరు చేయడం జరిగింది. స్పెషల్ కేటగిరీ కింద జనరల్ మెడికల్ షాప్ మీద రెడ్డి కమ్యూనిటీకి 8 లక్షల రూపాయల లోన్ ఒకటి మంజూరు చేయడం జరిగింది. వీటి మొత్తం టోటల్ గా 43 లోన్స్ బీసీ యాక్షన్ ప్లాన్ ద్వారా మనం 24-25 సంవత్సరాలు ఇచ్చాము. దీనికి గాను బీసీ కమ్యూనిటీకి సంబంధించి 28,50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. చంద్రన్న స్వయం ఉపాధి కింద కాపు కమ్యూనిటీకి 6,50,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. రెడ్డి కమ్యూనిటీ కింద 3 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. కమ్మ కమ్యూనిటీ కింద 1 లక్ష సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆర్యవైద్యకు సంబంధించి 50,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే జనరల్ మెడికల్ షాప్ 8 లక్షల లోనికి 4 లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకు మనము ఆయా బ్యాంకులు 6 బ్యాంకులు మనం 1:2 రేషియోలో అప్లికేషన్స్ మనం ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆన్లైన్ ద్వారా. అదేవిధంగా ఆ సంవత్సరానికి సంబంధించి ఆ 43 లోన్లకు గాను మనకి ఇప్పటికి 26 మందిని బ్యాంకర్స్ సెలెక్ట్ చేసి ఓపెన్ మెంబర్స్ ద్వారా మనకి పంపించున్నారు. వాటిని డిస్ట్రిక్ట్ ఈడీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అదే సైమల్టేనియస్ గా అది కలెక్టర్ గారు వెళ్ళింది. త్వరలో 26 మందికి సబ్సిడీ అమౌంట్ క్రియేట్ అవుతుంది. కొరవ మెంబర్స్ ఇంకా బ్యాంకర్ సెలెక్ట్ చేయడం పెండింగ్ లో ఉంది. అట్లాగనే ఇంకొక అభివృద్ధి పథకం 24-25 సంబంధించి టైలరింగ్ మిషన్ 18-50 సంవత్సరాల మధ్య మహిళలకి టైలరింగ్ పథకాన్ని గవర్నమెంట్ ప్రారంభించింది. దీనికి సంబంధించి మనకి 73 మన కరీర్ మండలానికి 73 టార్గెట్ ఇచ్చారు. దాంట్లో కూడా బీసీ కమ్యూనిటీలో బీసీఏకి 8, బీసీబీకి 7, బీసీడీకి 5, బీసీఈకి 4, టోటల్ గా బీసీకి 24 కుటుంబిషన్ మంజూరు చేయడం జరిగింది. అట్లాగే కాపు కమ్యూనిటీకి 4, కమ్మకు 12, రెడ్డికి 16, ఈబీసీ 10, ఆర్యవైశ్య 5, బ్రాహ్మణ్ 4, క్షత్రియ 1, టోటల్ 52. టోటల్ గా మండల లెవెల్లో 76 కుటుంబిషన్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి కాను ప్రతిపాదనలు కూర్చున్నాయి. దీనికి కాను ఆన్లైన్ ద్వారా మనకి అప్లై చేస్తున్న వాళ్ళ జాబితా చూస్తే బీసీఏకి 33, బీసీబీకి 27, బీసీడీకి 61, బీసీకి 12, కాపు 22, బ్రాహ్మణ్ 2, రెడ్డి కమ్యూనిటీ 55, కమ్మ 26, ఈడబ్ల్యూఎస్ 13. టోటల్ మనకి 252 అప్లికేషన్ మనకి ఆన్లైన్ ద్వారా రావడం జరిగింది. ఈ 76 ప్రభుత్వ నిబంధనలు కలిపి 251లో ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి సంబంధించి శిక్షణా కార్యక్రమం కూడా ఉంటుంది. మనకి 45 రోజులు ఒకటి, 60 రోజులు ఒకటి, 90 రోజులు ఒకటి. ఈ శిక్షణా కార్యక్రమం ఆ మహిళలకి 76 మందికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఉచితంగా కుటుంబిషన్ ఇచ్చి వాళ్ళ ఉపాధి కల్పనకి మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
వీటిలో కూడా మీ సర్పంచ్ గారు కానీ ఎంపీడీసీ గారు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆన్లైన్ ప్రక్రియలో ఈ టార్గెట్ వచ్చిన దాన్ని మనం అచీవ్ కావాలి అంటే అప్లికేషన్స్ ఒక ముందుగా ఆన్లైన్ లో రావాలి. రాకపోతే ఆటోమేటిక్ ఏమవుతుందంటే బీసీకి సంబంధించి మనం 30 టార్గెట్ ఇచ్చారనుకోండి, కనీసం 100 మంది అప్లికేషన్ ఆన్లైన్ రాకపోతే ఒక 50 మంది చేశారు, మన టార్గెట్ ఆటోమేటిక్ గా రిడ్యూస్ అయిపోతుంది, తగ్గిపోతుంది. కాబట్టి మీరు దయచేసి ప్రజల్లో పబ్లిక్ లో ఒక మోటివేషన్ తీసుకుంటే ఆన్లైన్ చేసే విధంగా మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. పోయినసారి కూడా మనకి ఒక టార్గెట్ గ్రామీణ్స్ 2024-25 వస్తే 2 అప్లికేషన్లు వచ్చాయి. ఏం జరిగిన తర్వాత ఆ అప్లికేషన్ ఆ సబ్సిడీ యాక్టివ్ చేస్తున్నారు. కనీసం 10 అప్లికేషన్ వస్తే ఒకటగా ఉంటుంది. కాబట్టి ప్రజల్లో మీరు అవగాహన కల్పించి వీటిని ఆన్లైన్ చేసే విధంగా మీరు చేస్తారని భావిస్తున్నాను. 25-26 సంబంధించి మనకి ఏప్రిల్ నుంచి 25-26 ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. కాబట్టి వాటికి సంబంధించి సబ్సిడీ లోన్లు ఎస్సీ కార్పొరేషన్ మొదటిసారిగా మనకి నిన్న టార్గెట్ ఇచ్చినారు. కాబట్టి ఆన్లైన్ కూడా నిన్న ఓపెన్ ఆన్లైన్ కూడా ఓపెన్ అయింది. కాబట్టి మీ పబ్లిక్ లో వాటికి క్యాష్ ఇన్కమ్ వాళ్ళకి ఇప్పించి ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ చేయవలసిందిగా మీ అందరికీ కోరమైంది. వీటిలో ఈ 25-26 సబ్సిడీ సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ టోటల్ 23 టార్గెట్ ఇచ్చినారు. దాంట్లో టైప్ 1, టైప్ 2, టైప్ 3 ట్రాన్స్పోర్ట్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ అంటే 4 రకాలు ఇచ్చినారు. టైప్ 1 అంటే 3 లక్షల బిలో లోన్, ఏదైనా సరే ఒక యూనిట్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది 3 లక్షల లోపల అంటే టైప్ 1 గా తీసుకుంటాము. టైప్ 2 అంటే 3 to 5 lakhs, ఈ 3 to 5 lakhs మధ్య ఉంటే అది టైప్ 2 గా తీసుకుంటాము. టైప్ 3 5 to 8 lakhs టైప్ 3 గా తీసుకుంటాము. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అంటే ట్రాక్టర్స్ కానీ ఈ వ్యాన్స్ కానీ అక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కింద. అగ్రికల్చర్ సెక్టర్ కింద అంటే ఈ గొర్రెలు కానీ ఇట్లాంటి వ్యవసాయ సంబంధించిన పనిముట్లు సంబంధించి ఉంటాయి, అవి కూడా 5 lakhs అబౌవ్ ఉంటాయి. టోటల్ గా 23 లోన్స్ కానీ మనకి దీనికి ఎస్సీ కార్పొరేషన్ ఏంటంటే 50% సబ్సిడీ కాకుండా 60% వాళ్ళకి రైట్ ఉంటుంది, 35% బ్యాంక్ పోస్ట్ ఉంటుంది, 5% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాల్సి వస్తుంది. అంటే దాన్ని ఆ విధంగా ఆదేశాలు సైన్ చేసిన ప్రకారంగా మన టోటల్ గా ఎస్సీ కార్పొరేషన్ 96,35,000 రూపాయలు మనకి యూనిట్ కాస్ట్ అనేది 23 వాటికి. దాంట్లో 37,20,000 సబ్సిడీ ఉంటుంది, బ్యాంక్ పోర్షన్ 54,33,000 ఉంటుంది, బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ 4,50,000 ఉంటుంది. ఈ విధంగా 25-26 ఎస్సీ టార్గెట్స్ ఇచ్చినారు. నిన్నటికి ఆన్లైన్ ఓపెన్ అయింది. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులుగా మీరు పబ్లిక్ తెలియజేసి వాళ్ళ క్యాష్ ఇన్కమ్ ఆధార్ అప్లై చేసి సచివాలయంలో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఆన్లైన్ చేసిపోతే ఆ 7 కూడా మన తక్కువ మనకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంత ఎక్కువ మందిని ఆన్లైన్ చేయించాలి. దీనికి సంబంధించి మే నెల 10వ తేదీ లాస్ట్ డేట్, రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఆగిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు అందరూ ఈ ఎస్సీ లబ్ధిదారుని మోటివేట్ చేసి ఆన్లైన్ చేస్తారని మీ అందరూ ప్రార్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంపీడీఓ గారికి నమస్కారం తెలియజేసి సెలవు. తర్వాత మనకు మెయిన్ గా ఇందాక తెలియజేసినట్టు చిల్డ్రన్ వితౌట్ బర్త్ సర్టిఫికేట్ 160 మంది ఉన్నారు. అంటే పుట్టిన తర్వాత ఒక నెలలో తెచ్చుకోవాల్సిన సర్టిఫికేట్ ఇంకా పెండింగ్ 160 మంది ఉన్నారు. అట్లాగే ఏంటంటే సర్టిఫికేట్ తెచ్చుకొని ఆధార్కి అప్లై చేయడం వాళ్ళు ఇంకా 192 మంది ఉన్నారు. సో దీన్ని సీరియస్ గా తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు కూడా మన సెక్రటరీ నిరంతరం మానిటర్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది అవగాహన లోపం వల్ల 1 నెల దాటిపోతుంది, 1 సంవత్సరం దాటిపోతుంది, డేట్ ఫీజు అని దాన్ని అసలు అప్లై చేసుకోరు. అంటే ఇది అమ్మగారిల్లు అయితే వాళ్ళు ఎక్కడో అమ్మగారిల్లు అక్కడికి వెళ్ళరు అప్పుడే. సో ఇట్లా ఇబ్బందులు ఉండడం వల్ల అంగన్వాడీలో మెయిన్ గా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇవ్వాలన్నా యాప్లు అప్లోడ్ చేయాలన్నా చాలా అవసరం. కాబట్టి మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు జనరల్ గా పలకరిస్తాం మనం. పలకరించేటప్పుడు ఈ ఒక్క మాట కూడా చెప్పండి, వితిన్ 1 month మాత్రం తెచ్చేసుకోమనండి త్వరగా. అది ఒకటి. మీకు ఇందాక చెప్పినట్టు ఎస్టీకి తప్పకుండా మీరు కాలనీకి వెళ్ళినప్పుడు మన స్టాఫ్ కూడా వెళ్ళమన్నాము. వెళ్ళినప్పుడు వాళ్ళకి లేకపోతే మాత్రం తెప్పించేదానికి బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు జనరల్ గా హాస్పిటల్లో పుట్టట్లేదు, వాళ్ళు ఎక్కడైనా ఇళ్ల దగ్గర కూడా పుడుతున్నారు. అట్లా వాళ్ళకి మనం నాన్ అవైలబిలిటీ ఇచ్చి మనమే మన ఆఫీస్ ద్వారా అప్లై చేయించాల్సి వస్తుంది. అదొకటి. రెండోది ఏంటంటే వాళ్ళు జనరల్ గా సంచార వ్యాధులు ఏ ఊరు అంటే కూడా సరిగా చెప్పరు. సో వీళ్ళకి కూడా నాన్ అవైలబిలిటీ మన ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ఇప్పించి సర్టిఫికేట్ లేట్ బర్త్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయించాలి. కాబట్టి కొంచెము
ఇది ప్రక్రియ లాంచ్ అయినా చేయాల్సింది మనమే కాబట్టి ఇవన్నీ అందరూ కూడా తప్పకుండా చేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వైస్ ఎంపీ గారి లైన్ కావాల్సింది. మీరందరూ ఏం చేస్తారంటే మీకు అవగాహన ఉంటే ప్రజలందరూ కూడా అవగాహన చేసినట్టు అవుతుంది. ప్రభుత్వము ఒక నూతన పద్ధతిలో ఒక వాట్సాప్ నెంబర్ ని మనల్ని ట్వీట్ చేసుకోమని చెప్పి ఆ వాట్సాప్ ఇదిగో ఈ సర్వీసెస్ అన్ని ఫోన్ లోనే వస్తున్నాయి కాబట్టి మీరు ఇంట్లో నుంచి అప్లై చేసుకోవచ్చు అని ఒకసారి ముందుగారు గారికి, వైస్ ఎంపీ గారికి, ఎంపీడీ మేడం గారికి, అదేవిధంగా సర్పంచ్లు, మండలాధికారులందరికీ నమస్కారం అండి. గవర్నమెంట్ రీసెంట్ గా మన మిత్ర అనే ఒక వాట్సాప్ నెంబర్ ని ఇవ్వడం జరిగింది. దీంతో మన సేవ చేసుకోవచ్చు. అది రిజల్ట్ అయినా దాని తర్వాత టీటీడీ తిరుపతి దేవస్థానంలో అక్కడికి వెళ్లాలన్నా, అదేవిధంగా ఆ రెవెన్యూ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇటువంటి 11 డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని సేవలు ఇవ్వడం జరిగింది. అది మీరు ఒకసారి నెంబర్ చెప్తాను, అది మీరు సేవ్ చేసుకుంటే హాయ్ అని పెడితే మీకు మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఆ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 955952320 మళ్ళీ 20 9 955230009 ఈ నెంబరు మీరు ఫీడ్ చేసుకుంటే హాయ్ అని మెసేజ్ పెట్టండి. పెడితే మీకు సంబంధించి గవర్నమెంట్ ఒక 5 minutes లో డేటా మొత్తం వచ్చేస్తుంది. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకుని మీకు ఏం సేవలు కావాలో ఆ సేవల్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పటికప్పుడే వచ్చేస్తుంది. రిజల్ట్ కావాలంటే రిజల్ట్ ఏదైనా 11 సేవలు ఇచ్చినారు. ఒకసారి చూడండి వాట్సాప్ లో. ఓకే అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. విద్యాశాఖ తరఫున ఇటీవల కాలంలో మనము మోడల్ స్కూల్ కి, కేజీబీ కాలేజీకి ఈ రెండింటికి మనము సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. దాని కొరకు గౌరవ శాసనసభ్యులకు, గౌరవ ఎంపీటీసీ మేడం గారికి, అలాగే ఎంపీడీ మేడం గారికి అందరికీ విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇటీవల నాణ్యమైన విద్యను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ఆల్టర్నేటివ్ 117 జీవో అని చెప్పేసి కొత్త జీవో తీసుకొచ్చారు. ఆ జీవో ప్రకారము పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చేదానికి ఇటీవల మనమంతా ప్రజాప్రతినిధులతో అదేవిధంగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి 45 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉండే పాఠశాలను మనం మోడల్ ప్రైమరీ స్కూల్ గా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి మనకి 45 కంటే పైన ఉండే మనకి మన మండలంలో ఒక 6 స్కూల్ మనం మోడల్ ప్రైమరీ స్కూల్ గా మార్చడం జరిగింది. అదేవిధంగా మనకి 45 కానీ రోల్ గా పెరిగితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనము మోడల్ స్కూల్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ప్రజాప్రతినిధులు మీ యొక్క గ్రామాల్లో ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను 45 కానీ మనం కానీ తీసుకురాగలిగితే మన స్కూల్లోనే మోడల్ ప్రైమరీ స్కూల్ వస్తుంది మన గ్రామంలో. ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయులు వస్తారు, ఇంగ్లీష్ మీడియం వస్తుంది. కాబట్టి అన్ని వసతులు ప్రభుత్వమే కల్పిస్తుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ వచ్చేదానికి ప్రజాప్రతినిధులు సహకారం అందిస్తారని చెప్పి ఈ సభాముఖంగా అందరూ కోరుతున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్ టు 10th అందులో కూడా మనం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా మన మండలంలో ఆ పబ్లిక్ పరీక్షలో మనం గౌరవించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చింది. ఇంటర్మీడియట్ రిజల్ట్ లో కూడా కేజీబీ స్కూల్లో ఫస్ట్ ఇయర్ లో 94%, సెకండ్ ఇయర్ 93% ఉత్తీర్ణత సాధించారు. 10th క్లాస్ రిజల్ట్ 22 వస్తుంది.
అక్కడ కూడా మన విద్యార్థులు మంచి రిజల్ట్స్ సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గౌరవ ఎంపీడీఓ గారు, సిడిపిఓ గారు, అదేవిధంగా అంగన్వాడీ సూపర్వైజర్లని మేము కోరేది ఏంటంటే 100% ట్రాన్సిషన్ జరగాలి. 5+ విద్యార్థులు అంగన్వాడీలో ఉండే విద్యార్థులందరూ కూడా మన గవర్నమెంట్ స్కూల్లోనే చేర్పించే విధంగా అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా 5వ తరగతి పూర్తయిన విద్యార్థులందరూ కూడా 6వ తరగతికి మన గవర్నమెంట్ స్కూల్లో చేరేటట్టుగా అందరూ ప్రయత్నం చేయాలని కోరుతున్నాము. ఏ విద్యార్థి కూడా బడి బయట ఉండకూడదు. అందరూ బాధ్యత. ప్రతి ఒక్కరు చదువు అనేది మన అధికారులుగా ప్రజాప్రతినిధులుగా మనందరూ బాధ్యత కాబట్టి ఏ ఒక్క విద్యార్థి కూడా బడి బయట ఉండకుండా అందరినీ కూడా 100% ట్రాన్సిషన్ జరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ పై తరగతులకి చేరుకోవాలి. అందరినీ కూడా మనం పై తరగతి చేరే విధంగా బడిపోయే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ అనంటారు. వాళ్ళు ఎస్టీకి సంబంధించిన పిల్లలు స్కూల్లోకి రావట్లేదు. తర్వాత మన సెక్రటరీ గారితో వాళ్ళకి అవగాహన చేశారు. వాళ్ళకి దూరం కూడా ఎక్కువ అవుతుందని కూడా చెప్పారు. ఒక చోట అయితే వీళ్ళు చేసిన అవగాహనకి వాళ్ళు వెళ్ళి స్కూల్లో కూడా జాయిన్ అయ్యారు. సో స్థానికంగా ఉండే సర్పంచ్కి వాళ్ళందరికీ కూడా ఒకసారి తెలియజేయండి. అట్లాంటి వాళ్ళు ఉంటే ఎందుకంటే ఏదైనా పాత సైకిల్స్ కావచ్చు, వాళ్ళకి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి దూరం కూడా ఉండొచ్చు. ఆడపిల్లలు అయితే వాళ్ళు పంపించడానికి భయపడి కూడా పంపించుకోవచ్చు. కాబట్టి ఒకసారి సర్పంచ్ కూడా తెలియజేయమని చెప్పి మన టీచర్లు కూడా చెప్పండి. దానివల్ల ఏంటంటే మనకి డ్రాప్ రేట్ అనేది తగ్గుతుంది. తర్వాత మన స్కూల్స్ అన్నింటిలో సార్ ఇందాక మనకి భాషా గారు అడిగారు చెట్లు కావాలి అని చెప్పి. చెట్లు నాటే వాళ్ళు ఎవరు మామూలుగా అయితే ఎవరు నాటాలి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా అంటే మొదట ఎంపీడీఓ ఆఫీస్ నుంచి మన ఏపీఓ గారు. గతంలోనే నేను 57 కిలోమీటర్లు వచ్చింది. ఫస్ట్ రాగానే చేసిన పని అదే యాక్చువల్ గా. కాకపోతే ఎస్టిమేషన్ చేసే దశకి 4 సబ్మిట్ అయిపోయారు. తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మళ్ళా వాళ్ళని అడిగి వాళ్ళు కూడా మిగతా వర్క్స్ ఇంపార్టెన్స్ అంటే దాంట్లో తక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి మిగతా వాళ్ళని చూసుకుంటే అట్లా మనకి వర్షాకాలం కాస్త వెళ్ళిపోయింది. సో ఈసారి మళ్ళా మిగతాయి కూడా మనం నాటుతాం ఖచ్చితంగా. మీరు అడిగినట్టు రోడ్డు సైడ్ మన సర్పంచ్ ఆధ్వర్యంలో నాటడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది స్వచ్ఛందంగా సర్పంచ్ కూడా ఇప్పటికే నాటున్నారు. మనకి రావుపూర్ కానీ అందరూ కూడా చూశాను. నేను చూసిన చోట్ల మాత్రమే చెప్తున్నాను. అదేవిధంగా అందరు సర్పంచ్ కూడా మనకేంటంటే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, తర్వాత ఏంటంటే ఆ ఊరి నుంచి వెళ్ళిపోయిన ఎన్ఆర్ఐలు ఉంటారు. కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ మనం కానీ మోటివేట్ చేస్తే వాళ్ళకి చుట్టూ ఉండే ఏమంటారు ఫ్రీ గార్డ్స్ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉంటారు. వాళ్ళందరినీ కూడా అందరూ పలకరించండి. ఇప్పుడు ఎట్లయిందంటే చెట్లు నాటడం ఈజీగానే ఉంటుంది, బతికించడం కష్టం. మనందరికీ తెలుసు. ఎన్ఆర్జీస్ లో కూడా చుట్టూ మనం కంచి వెయ్యాలి. ఆ వేసేది కొంచెం అరాకొరా వేస్తామంటే మాత్రం అది బతకవు. సో గుడ్లు వెయ్యని మేము కూడా ప్రిఫర్ చేస్తుంటాం మామూలుగా. సో ఈసారి తప్పకుండా ఈ జూలై నుంచి చెట్లు నాటం. ఇప్పుడు నాటకూడదు. ఎస్టిమేషన్స్ అయితే ఈ మధ్యలోనే వేపించి ఖచ్చితంగా చెట్లు నాటిస్తాము. అదేవిధంగా మనకి ఎన్ని స్కూల్స్ అయితే ఉన్నాయో అన్నింటిలో కాంపౌండ్ వాళ్ళు ఉండే అన్నింటిలో కూడా చెట్లు నాటించడం జరుగుతుంది. గేట్ గాన ఉండే పక్షంలో వాళ్ళకి పండ్ల మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంతమంది విజిట్ చేసినప్పుడు అడిగినారు కాబట్టి ఖచ్చితంగా ఈ మండలంలో చెట్లు పెంచడం ఒకటి, నీటి సంరక్షణ అనేవాళ్ళు ఈ రెండు అయితే నేను పర్సనల్ గా తీసుకుంటాను. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కాదు. కొన్ని మనం ఎట్లా అంటే పర్సనల్ గా తీసుకుంటేనే అవి సక్సెస్ అవుతాం. నిరంతరం వాటిని పర్సూ చేసుకుంటూ కాంపౌండ్స్, నీటి గుంటలు ఈ రెండు మాత్రం ఖచ్చితంగా నేను పర్సూ చేసుకుంటానని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఈ మీటింగ్ ఉద్దేశించి జెడ్పీటీసీ గారిని, వైస్ ఎంపీపీ గారు ఈ మీటింగ్ ఉద్దేశించి మీరే చెప్పారు సార్. ప్రధానమంత్రి జన యోజన పథకం ఆరోగ్య పథకం కింద ఈ స్కీమ్ కింద 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరికీ 5 లక్షల వరకు ఆరోగ్య బీమా కార్యక్రమం మండలం గ్రామంలో 70 సంవత్సరాల పైన ఉన్న వారందరూ PMJAY చేయించుకోవాలి. ఆ కార్డు కోసం ఈకేవైసీ చేయించుకోవాలి. ప్రభుత్వ పెన్షనర్లు తప్పించి 70 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళందరూ ఈ
PMJAY కార్డు చేయించుకుంటే గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు మన మేయర్స్ MLHP చేస్తున్నారు మీ ఏరియాలో. వాళ్ళు కొంచెం సహకరించి మీరందరూ 70 సంవత్సరాల పైన మీ విలేజ్లో ఉండే వాళ్ళందరికీ PMJAY కార్డు చేయించుకోవాలి. చేయించుకుంటే అది మీకు ఏదైనా అవసరమైనప్పుడు 5 లక్షలు బీమాకి పనికొస్తుంది. అలాగే ఇప్పుడు ఎండాకాలం వడదెబ్బ తగలకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా వడదెబ్బ తగిలిందంటే కొంచెము నీరసంగా అలసటగా వాటర్ అయినట్టు అట్లా వికారంగా అట్లా ఉన్న వాడిని కొంచెం దగ్గర గాలి వెలుతురు తగిలేదనుకోండి ORS కానీ ఏదైనా తాపించి మరీ అప్పటికి కోరుకోకపోతే TSC తీసుకొస్తే సెలైన్ పెడుతున్నారు. ఇప్పుడు అలాగే దాంట్లో ఏదన్నా ఎండలకు పని చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు 11 లోపు లేదంటే సాయంత్రం 4 గంటల తర్వాత పనులు చూసుకోవాలి. లేదా మామూలుగా అర్జెంట్గా వెళ్ళాలి అంటే అనుకున్న వాళ్ళు తెల్లటి టోపీ కానీ తలకుండా కాళ్ళకు చెప్పులు అట్లాగే వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని తీసుకెళ్ళాలి. గర్భవతులు పిల్లలు అక్కడికి అనారోగ్యంగా ఉండేవాళ్ళు వృద్ధులు వీళ్ళు మాత్రం ఈ ఉదయం 11 గంటల తర్వాత నుంచి 4 గంటల లోపు బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. అందరిని ఉద్దేశించి మాట్లాడాల్సి ఎంపీడీఓ గారికి, జెడ్పీటీసీ సభ్యులకు, ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచ్లకు, అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా, నీటి సమస్య లేకుండా చూడండి. బోర్లు కానివ్వండి ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఎంపీడీఓ గారికి చెప్పి ఎక్కడ అవసరమో చూసి వేస్తాము. ఆరోగ్యపరంగా కొంత అందుబాటులో 2 డాక్టర్లు, నేను యాక్చువల్గా ఇప్పటి వరకు డాక్టర్ని పిలిపించమని ఎందుకన్నాను అంటే 2 డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదని చెప్తున్నారు. లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాను, మన మీటింగ్ లో కూడా డాక్టర్ గారికి చెప్పాను. 2 ఏదో ఒక టైంలో ఒకవేళ ఒకరు లేకపోయినా ఒకరైనా అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. అందులో ఈ వేసవి కాలంలో ఎండబెట్ట కానివ్వండి ఏదో ఒక టైంలో వస్తూ ఉంటారు. ముఖ్యంగా వీటిని ఉపయోగించుకోండి. ఏదైనా కంప్లైంట్ ఉంటే మాత్రం నాకు తెలియజేయండి. నేను ఏ డిపార్ట్మెంట్ సహకరిస్తారో ఆ డిపార్ట్మెంట్ అధికారికి చెప్పడం జరుగుతుంది. ఎంపీఓ గారు మీరు మాత్రం నాకు 3 months లో నెక్స్ట్ సర్వసభ్య సమావేశానికి వచ్చేటప్పుడు మాత్రం మీరు కంప్లైంట్ లేకుండా చూడండి. ఎక్కువ మీ కంప్లైంటే ఉంటున్నాయి అది నేను చెప్పింది. మీ గురించి అయితే తెలుసుకున్నాము, మంచి టాలెంట్ ఉందన్నారు. ఆ టాలెంట్ ఉపయోగించండి. ఇక్కడ మన సర్పంచ్లు కానివ్వండి ఏదైనా కూడా తనకు తెలియజేస్తే మీకు ఏం కావాలో ఏంటి అనేది చెప్తారు. అవి జాబ్ కార్డులు కూడా ఏదో గోల్మాల్ జరుగుతున్నట్టున్నారు. 1-2 సార్లు చూడండి. అంటే ఎక్కడో ఉండి వేస్తున్నారు, మాకు తక్కువ వస్తుంది అనేది ఒక కంప్లైంట్ ఇచ్చున్నది. అది రాకుండా చూసుకోండి. ఎక్కడో అంటే చెన్నై, హైదరాబాద్ అలా ఉండి సాఫ్ట్వేర్ పిల్లల పేర్లు కూడా రాస్తున్నారు. కొన్ని ఊర్లలో నేను డ్యూటీ చెప్పను కానీ సాఫ్ట్వేర్ పిల్లలకి ఇక్కడ రాస్తున్నారంట. దాని బట్టి ఇంకొకటి ఇప్పుడు ఉపాధి హామీ పథకం అని ఎందుకు పెట్టారు? ఉపాధి కోసమే కదా పెట్టింది. ఇక్కడ లేని వాళ్ళకి ఇవ్వండి. మన చుట్టుపక్కల ఉన్న ఇంట్లో 4 సాఫ్ట్వేర్ ఉంటే 4 జాబ్ కార్డు ఇచ్చారనుకోండి, దాని నష్టం ఇప్పుడు ఆ పథకము ఉద్దేశము తొమ్మిదిలో పెట్టినట్టే అవుతుంది. సాఫ్ట్వేర్ అవసరం లేదు కదా. అది చూసి గమనించి సర్పంచ్ చెప్పిన కొంతమంది సర్పంచ్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, చెప్పకపోయినా మీరు కనుక్కొని మీరు అది మాత్రం కొంత చేయండి. పేరు అయితే చెప్పట్లేదు, మళ్ళీ ఇక్కడ ఇలా జరుగుతుంది మళ్ళీ అంటే కాదని చెప్పను. కొంతమంది సర్పంచ్లు హెల్ప్ చేసి ఉండొచ్చు, కొంతమంది ఎంపీటీస్ అయి ఉండొచ్చు, కొంతమంది రకరకాలుగా ఉన్నారు. కానీ ఆ ప్రాబ్లం అయితే మాత్రం రాకుండా చెప్పండి. ఏదైనా ఉంటే చెప్పండి, మా దృష్టికి వస్తే మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. సర్పంచ్ గారు, మన ఎంపీటీసీ గారు అడిగారు, లైన్లు నోట్ చేసుకున్నారు. అట్లాగే మన సర్పంచ్ గారు అడిగిన చెరువులు కాలువలు కూడా ఈసారి సర్వసభ్య సమావేశం వచ్చే లోపల అదే చెరువు నుంచి వచ్చే కాలువలు అదే
అది ఎంత మూడు 4 స్తంభాలు కావాలి. రాసుకోండి, ఇద్దరికి స్తంభాలు కావాలి. రాసుకోండి, ఇద్దరు ఒకే ఊరు, ఒకే మాట, ఒకే స్తంభాలు. ఒకే స్తంభాలు అయితే ఒకసారి రాసుకోండి. అందరూ కూడా సర్వసభ్య సమావేశాన్ని ముగిస్తున్నారు. Thank you.